ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను చేసుకునే ప్రతి పని మీకు చెబుతానండి, మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని. మనం పసుపు కుంకుమ వేసుకునే బాక్సు, ఇందులో పసుపు కుంకుమ వేసుకునేటప్పుడు అడుగుని ఏమి ఎత్తే మనకి పసుపు కుంకుమ పాడవకుండా ఉంటుందో చెబుతానండి. అలానే అక్షింతలు కూడా మరి ఎలాగా కలుపుతాను అనేది చూపిస్తాను మీకు. అలానే ఇది గంధం గిన్నెండి. ఇది మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిందంట. అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మ దగ్గర నేను సరదాగా చిన్నది కదండి, అందుకు తెచ్చేసుకున్నాను. నేను చాలా బరువుగా ఉంటుంది. ఇది రాగిదండి, ఇది గంధపు గిన్నె. మా అమ్మ ఇలాగా చెక్కిచ్చి సాన ఉంటుందండి, ఇలా అరగదీసి మరి పూజలప్పుడు గంధం తీసి ఇందులో వేయమనేది, వేసేదాన్ని అన్నమాట. ఇప్పుడు గంధం వేస్తుంటే ఇలా మచ్చలు వచ్చేస్తుందండి. ఇప్పుడు గంధం పొడి వేస్తుంటే అప్పుడు గంధానికి వచ్చేది కాదు, అది గంధం గిన్నె. ఇప్పుడు ఇందులో నేను ఈ మనకి పూజ దగ్గర కూర్చుంటే పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పోక చెక్కలు మరి చిల్లర పైసలు అన్నీ మనం గుడికి పట్టుకెళ్ళినా ఆ బాక్స్ పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంట్లో పూజ దగ్గర కూర్చున్న ఈ అక్షింతల బాక్స్ అనేది మనం పెట్టుకుని కూర్చోవచ్చు. మరి ఇందులో నేను వేసేటప్పుడు పసుపు కుంకుమ అనేది మరి మనకి నిలవ ఉండట్లేదు కదండి, పుచ్చొచ్చేస్తుంది కదా. ఇంట్లో మరి వాడుకునేదైనా దేవుడి దగ్గర బాక్స్లోదైనా పుచ్చి రాకుండా ఉండాలి అంటే నేను చెబుతానండి. లావు మొగ్గలు అయితే వేయాలి, ఎలా వేసి నేను ఉంచుకుంటాను అనేది మీకు నేను చెబుతాను. ఇప్పుడు చక్కగా అక్షింతలు కలుపుతానండి. ఇవి బాస్మతి రైసు. ఒక గురువారీలు చెప్పారు సువాసన వచ్చేవి అక్షింతలు కలిపితే చాలా మంచిది. అలాగే మళ్ళీ అక్షింతలు చేసి బియ్యం గింజ ఇరగకుండా ముక్కలు అవ్వకుండా ఉండే గింజలు మాత్రమే చేయాలి. అక్షింతలు అంటే ఆశీర్వాదం కదా అని చెప్పారు గురువారీలు. అందుకు నేను ఈ బాస్మతి రైస్ మాత్రమే అక్షింతలు చేసుకుంటానండి. చక్కగా వేసేసాను కదా. ఇప్పుడు ఇంట్లో ఆవు నెయ్యి వేస్తానండి. ఇందులో నీళ్ళు అనేది వేయకూడదు. నీళ్ళు వేయకుండానే మనకి ఇలా చేసిన అక్షింతలు అనుకోండి, పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఆవు నెయ్యి వేసాను కదా, పసుపు వేస్తున్నాను. మనం ఇలా చేసామనుకోండి అక్షింతలు, ఈ సంవత్సరం అయినా కూడా ఈ అక్షింతలు ఇలా వాడుకోవచ్చు. దీంట్లో తడి అనేది కలిపేమనుకోండి, మనం తడి నీళ్ళు వేసి చేసామనుకో, ఈరోజు పూజకి కలిపితే ఈరోజు మాత్రమే వాడుకోవాలి, తర్వాత అవి వాడకూడదు, అంటవుతుందని పెద్దలు గురువారీలు కూడా చెప్పారు. ఇలా మనం ఆవు నెయ్యి వేసి ఇలా పసుపు వేసి చేస్తాం కదా, ఇలా చేయడం వల్ల మనకి ఈ బియ్యం కూడా పాడవు. చక్కగా సువాసన ఆవు నెయ్యి వాసన వస్తూ బాస్మతి రైస్ స్మెల్ వస్తూ చక్కగా ఇక్కడ నేను తులసమ్మ దగ్గర పూజ చేస్తాను కదండి, ఆ గింజలో ఎగురికి తింటానికి చిలకలు వస్తాయి తెలుస్తున్నాయండి. మరి అంటే ఇలా పట్టుకుని కొంచెం ఇలా పిడికిడి గింజలు అక్షింతలు వేస్తాం కదా, అవి వచ్చి తినేస్తాయన్నమాట అండి. చిలకలు పెట్టిన అరటి పళ్ళు ఈ అక్షింతలు తింటాయన్నమాట. చక్కగా ఇప్పుడు కలిపేసాను కదా, ఇప్పుడు ఈ బాక్స్లో ఇలా వేసేస్తానండి. వేసేటప్పుడు చక్కగా కొంచెం ఇదిగోనండి, చూసారు కదా అక్షింతలు తేది పసుపు బాక్స్ ఇదిగో, ఇది ఇందులో లవంగం చెక్క అలాగే ఇలాచి, ఈ ఒక్క మసాలా ఘాటు వల్ల మనకి పుచ్చు అనేది రాదనమాట అండి. చక్కగా ఇదిగో ఇప్పుడు ఈ బాక్స్లో ఎత్తిస్తానండి. అడుగుని అవి ఉంటాయి కదా, స్మెల్ పైకి ఇలా వస్తూ ఇవి పాడవుతాయనే భయం ఉండదు. ఇలా మనం నెయ్యి వేసాం పసుపు వేసాం రావు, ఇవి యక్షందులు అవి లోగాల మనకి ఏమి పాడవు. కానీ అలా అడుగుని మనం ఎలాగా పసుపు కుంకానికి వేస్తాను కదా అని మీకు ఇలా వేసి చూపిస్తున్నానండి. వేయలేని వేసుకుంటాం, నష్టం ఏం కాదు. సరే వేసాను కదా, ఇప్పుడు అక్షింతలు అనేది రెడీ అయిపోయినాయి మనకి. ఇప్పుడు కుంకుమ వేయాలి అంటే అలానే ఇదిగో దాచిన చెక్క, ఒక లవంగాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ అవసరం కాదు చెప్పాలంటే, అంటే ఘాటుగా ఉంటాయి కాబట్టి నాకు అలవాటు ప్రకారంగా వేస్తున్నాను. మీరు ముట్టుగా లవంగాలు ఒక్కటే వేసుకోండి. చక్కగా ఈ అడుగుని ఇవి ఉంటాయి కదా పైన కుంకుమ వేసేద్దాం. చక్కగా ఇదిగో కుంకుమ వేసేసాను కదా. అలానే మళ్ళా ఇప్పుడు చక్కగా పసుపు కండి, లవంగాలు అలానే దాచిన చెక్క అలానే ఇలాచి ఇలా వేయడం వల్ల చక్కగా ఈ ఘాటు ఉంటుంది కదండి, దీనివల్ల పుచ్చు రాదు. ఇప్పుడు కాల పరిమితాన్ని బట్టి పుచ్చు వచ్చేస్తుంది కదండి. మరి పసుపు కుంకుమ అలాగే ఆడించుకున్న పిండి డబ్బాలో కూడా అడుగుని మనం ఇలా వేసుకుంటే అండి, నాకైతే బిర్యానీ ఆకు చెట్టు ఉంది, లవంగం ఆకుల చెట్టు కూడా ఉందండి. దానివల్ల నేను ఏం చేస్తానంటే ఆ ఆకులు తెచ్చేసి పచ్చి ఆకులు వేసేస్తానండి పిండిలో.
అంత పచ్చాకులు వేస్తారు కదా, పాడైపోదంటే అవ్వదండి. చక్కగా ఇదిగో చూస్తారు కదా, వేసాను కదా. ఇప్పుడు చెక్కలు మనకు అవసరాన్ని బట్టి చెక్కలు కూడా ఉండాలి కదా, పాకు చెక్కలు. ఈ చెక్కలు వేసేసానండి. చక్కగా ఇది అయితే దీంట్లో కూడా చెక్కల్లో కూడా కొంచెం లవంగం వేయాలి. ఏంటో కానీ చెక్కలు చాలా వగరగా ఉంటాయా, అయినా పుచ్చొచ్చేస్తాయండి. ఇప్పుడు ఇది గంధం గిన్నె కదా, ఈ గంధం గిన్నెలో ఈ గంధం వేసేస్తున్నానండి. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇంక ఇందులో వాటర్ వేయనండి. పూజ చేసుకున్నప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ 3 మాటలు పసుపు చేసుకున్న తర్వాత పూజ, తర్వాత కుంకుమ చేసుకుంటానండి. అందరినీ తలుసుకుని, అమ్మ దుర్గను కూడా తలుసుకుని, మరి సూర్యనారాయణ బాబుని, ఆయన భార్య సాయాదేవిని అందరినీ తలుసుకుని చేసిన తర్వాత లాస్ట్లో గంధంతో పూజ గౌరవైన పూజ అని ఈ పొడు గంధంతో చేస్తానండి. అంటే పూర్వం అయితే మరి చెక్కతో నీటిలో అరగదీసేవాళ్ళం కదా, అందుకు చెమ్మది వచ్చేది. ఇప్పుడు పొడుగు ఉంటుంది కదా, ఆ పొడుగుతో చేసేస్తానండి. మనం గుడికి వెళ్ళా, మనం తాంబూలం దేవుడి దగ్గర పెట్టినప్పుడు తాంబూలం ఒక్కొక్కసారి పైసలు పెట్టవలసి వస్తుంది కదా, అలాంటప్పుడైనా మరి గుడికి వెళ్తే డబ్బులు చిల్లర డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కదా, మనం ఏరుగా పట్టుకెళ్ళేది అనుకోకుండా ఈ బాక్సులో ఇలాగా ఉండటానికి నేను వేసేస్తూ ఉంటానండి. ఇది గంధం చెక్క అంటే మీకు చూపించడానికి తెచ్చాను. పసుపు కుంకుమ బాక్స్ అయితే చక్కగా సర్దేశాను. ఇదిగోనండి, చక్కగా చూసారా. ఇప్పుడు అంటే పసుపు అక్షింతలు చేసాం కదా, సరిపోతే ఈ గిన్నెలో వేస్తానన్నమాట. మనం పూజ దగ్గర కూర్చున్నాం అనుకోండి, పువ్వులు పళ్ళు ఆకులు పెట్టుకుని కూర్చుంటే ఈ బాక్స్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, నాకు అన్నీ ఒక చేతి మీద ఉంటాయన్నమాట. ఆవనెయ్య, ఒత్తులు, అలానే గానుగ నూనె, ఒత్తులు, మరి పట్టి బెల్లం ఆ డబ్బాలు అవన్నీ చక్కగా మనం ఒక గుడవంశ డైరీ ఉందండి, దాని మీద సర్దేసుకుంటాను. అలా చేతితోటి అలా అందేసుకోవటం కూర్చున్న దగ్గర నుంచి వేసేసుకుంటాను అన్నమాట. చక్కగా పసుపు కుంకుమ ఇలా వేసుకున్నప్పుడు ఇందులో మనం లవంగం కానీ లేదా లవంగాలు వేసుకోవాలండి. అటు తర్వాత మన దాసిన చెక్క ఇలాచి వేయకపోయినా పర్వాలేదు, అవి వేయడం వల్ల మనకి పుచ్చు అనేది రావు. చక్కగా మనకి అవన్నీ అవి వరకు కూడా మనకి పాడవ్వనమాట. మరి ఎంత నెంబర్ వన్ తెచ్చుకున్నా కూడా పసుపు అయ్యేటప్పటికల్లా మనకి ఇబ్బంది పడుతున్నాం కదా, అలా ఉండకుండా ఉండాలంటే ఇలా సర్దుకున్నామంటే చక్కగా పూజ అనేది చేసేసుకోవచ్చండి. నేనైతే ఇలానే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారో మీరు లైక్ చేయరా? మరి చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.